తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్దిలో బాటలు నడిపించేందుకు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన భరోసాతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలని ఆది నుంచి భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరింత ముందుకెళుతోంది. పరిశ్రమల స్థాపనకు 15 రోజుల్లో పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చేలా ఇప్పటికే నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సర్కారు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వని పక్షంలో ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న మంత్రి కేటీఆర్ ఆ విశేషాలను ఈటీవీతో పంచుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఐటీ పరిశ్రమలకు ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం. ఈ నేపథ్యంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల అమెరికా పర్యటించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని అనుభవాలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు తీసుకున్న చర్యల గురించి వారితో తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే. 15 రోజుల అమెరికా పర్యటనకు సంబంధించి తెలంగాణను అమెరికా దేశస్తులు కానీ వ్యాపారవేత్తలు పారిశ్రామికులు ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు? తెలంగాణనే కాదు, ఈరోజు భారతదేశం వైపే ప్రపంచం చాలా ఆసక్తితో చాలా తీక్షణంగా చూస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా భారతదేశంలో వ్యాపార విస్తృతికి అవకాశాలు అపారంగా ఉన్నాయనే ఒక వాస్తవాన్ని మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉంది. అదే భారతదేశం కాంటెక్స్ట్గా ఈరోజు మన నిర్ణయాలు జరగడం లేదు. ఈరోజు పోటీ అనేది పెట్టుబడులను ఆకర్షించడంలో దేశాల మధ్యన కాకుండా రాష్ట్రాల మధ్యన, ముఖ్యంగా చెప్పాలంటే నగరాల మధ్యన జరుగుతూ ఉంది. ఉదాహరణకు నేను మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల గారిని కలిసినప్పుడు వారు ఒక వాస్తవం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మైక్రోసాఫ్ట్ చెప్పాలంటే 190 దేశాల్లో మా ప్రజెన్స్ ఉంది, కానీ చివరికి చూస్తే మా 75% రెవెన్యూ, మాకొచ్చే ఆదాయం కేవలం ఒక 70 నగరాల నుంచి వస్తుంది అన్నారు. కాబట్టి ఈరోజు వారు కూడా ఏం చూస్తూ ఉన్నారంటే, కంపెనీలు ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందుకే ఈరోజు భారతదేశంలో మరి గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డ తర్వాత వచ్చిన మార్పులు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం. హైదరాబాద్ మరింత మెరుగ్గా ఏ రకంగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాజధానిగా ఏ రకంగా మరింత మెరుగైన వనరులతో మరి పెట్టుబడులను ఆకర్షించబోతా ఉందనేది వారికి వివరించి చెప్పడం, కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి, మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ కూడా వారికి వివరించి చెప్పి ఆల్రెడీ ఇక్కడ ఉన్నవారిని మరింత వారి వ్యాపారాన్ని విస్తృతం చేయాలని, లేని వారిని ఇక్కడికి ఆకర్షించాలంటే 2 ఉద్దేశాలతో మేము పోయాం. ఐటీ రంగమే కాకుండా ఇంకా ఇతర రంగాలకు సంబంధించి కూడా మరి కొంతమంది ప్రముఖుల్ని కూడా కలవడం జరిగింది, రాజకీయ ప్రముఖుల్ని కూడా కలవడం జరిగింది. ఉదాహరణకి ఇండియన్ అంబాసిడర్ అరుణ్ సింగ్ గారు, అదే రకంగా ఇన్ US, అదే రకంగా మాజీ అమెరికన్ అంబాసిడర్ ఫ్రాంక్ విస్నర్ గారు, వీరందరినీ కూడా కలవడం జరిగింది. బ్రహ్మాండంగా, నిజంగా చెప్పాలంటే నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఈ పర్యటన జరిగింది. మంచి సానుకూల వాతావరణాన్ని మాత్రం ఏర్పాటు చేసి రాగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. పరిశ్రమల అనుమతుల కోసం, సత్వరం క్లియరెన్స్ల కోసం కూడా స్పెషల్ చేంజింగ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి సంబంధించి పారిశ్రామికవేత్తలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? అసలు కొన్ని చోట్ల చెప్తే వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మేము KPMG గ్లోబల్ చైర్మన్, అంటే KPMG ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 అకౌంటింగ్ ఫర్మ్స్, దాని చైర్మన్ గారు జాన్ వేమాయర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనని మేము కలిసి చెప్తూ మొత్తం మేము వారికి కొత్త పారిశ్రామిక విధానం మన తెలంగాణ ప్రభుత్వాన్ని వివరించే క్రమంలో నేను 2 విషయాలు చెప్పాను వారికి. ఒకటి, మా దగ్గర స్వీయ ధృవీకరణ అనే ఒక యంత్రాంగం ఉంది, TS iPass అని మేము దానికి పేరు పెట్టాము. దానిలో మీరు అసలు ఏ దరఖాస్తు కూడా పెట్టే అవసరం లేకుండా మీరు మీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు, మీ కంపెనీని ప్రారంభించవచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. సమాంతరంగా ఒక దరఖాస్తు మాత్రం పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి క్లియరెన్సెస్ కోసం. అదే రకంగా వారికి ఇంకోటి చెప్పాను, మా దగ్గర మెగా ప్రాజెక్టులు అంటే 200 కోట్ల పైచిలకు పెట్టుబడి పెట్టే ఎవరికైనా కూడా 15 రోజుల లోపల అనుమతిస్తాం. ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్, అంటే 16వ రోజు ఆటోమేటిక్గా ఇచ్చేసినట్టే మీరు తీసుకోవచ్చు. దాంతో పాటుగా భారతదేశం నిజంగా చెప్పాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్కేల్లో మన వరల్డ్ బ్యాంక్ రేటింగ్ చేస్తే 143వ స్థానం ఏదో వచ్చింది మనకి. అంటే భారతదేశంలో వ్యాపారాన్ని పెట్టడం, కొత్త పెట్టుబడి పెట్టడం కష్టం అనేది ఒక సర్వత్రా ఉన్న అభిప్రాయం. దాన్ని మరి ఈజ్ అవుట్ చేయడానికి అదే రకంగా ప్రభుత్వాలు సాధారణంగా ఇప్పుడు మాటలు చెప్తాయి, సింగిల్ విండో అంటాం. కానీ వ్యాపార వర్గాల్లో ఉండే జోక్ ఏంటంటే ఆ సింగిల్ విండో వెనకాల మళ్ళీ 10ల సంఖ్యలో విండోస్ ఉంటాయని. అదే రకంగా అసలు భారతదేశంలో వ్యాపారం చేయడం అంటేనే కష్టమని, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవని, ఒక మాట చెప్తే దాని మీద నిలబడవని, ఇట్లాంటి అపనమ్మకాలు చాలా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చాలా భిన్నంగా కొన్ని చేయబోతా ఉంది. అందులో మరీ ముఖ్యంగా 15 రోజుల్లో మేము చెప్పినట్టు అనుమతి ఇవ్వకపోతే మీరు మా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, వీఆర్ లయబుల్ ఫర్ పీనల్ యాక్షన్ అని నేను ఆయనకు చెప్పి ఆయనతో అన్నాను. నేను
మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇట్లాంటి పారిశ్రామిక విధానం లేదండి అన్నాను. ఆయన వెంటనే స్పందించి నవ్వుతూ అన్నారు ఆయన, భారతదేశంలో కాదు అమెరికాలో 52 రాష్ట్రాలు ఉన్నాయి, 52 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా నేను ఇట్లాంటిది వినలేదు, ఇది నిజంగా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇది ఒక అపూర్వమైన పాలసీ అవుతుందని అంత పెద్ద మనిషి అన్నారు. నేను కలిసిన 30-31 మంది కంపెనీల సీఈఓలు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భారతదేశంలో ఒక రాష్ట్రం ఇంత ప్రోగ్రెసివ్గా ఇంత ప్రగతిశీలంగా ఒక విధానాన్ని పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిందా అనే ఒక ఆశ్చర్యం వారిలో కనబడింది. నేను వారికి చెప్పింది ఏమంటే, ఇది మేము పాలసీయే తీసుకురాలేదు, పేపర్ మీద లేదు, ఇది ఆల్రెడీ ఆచరణలో కూడా పెట్టాము. అమెజాన్ అనే ఒక కంపెనీ మన దగ్గర మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు 10 రోజుల్లో వాళ్ళకి అనుమతులు ఇచ్చాం. ఎంఆర్ఎఫ్ 1000 కోట్ల రూపాయలతో వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు వారికి కేవలం 11 రోజుల్లో అనుమతులు ఇచ్చాం. ఇవన్నీ చెప్తుంటే వారు చాలా ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యారు. వారు చెప్పింది ఏమంటే, ఇది మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మరి వాస్తవ రూపం కలిసి దాల్చినట్టయితే, కార్యరూపం కలిసి దాల్చినట్టయితే డెఫినెట్గా భారతదేశం వైపు ప్రపంచం చూస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడ అన్నప్పుడు తెలంగాణ దీని ప్రకారం, ఈ పాలసీ ప్రకారం నెంబర్ 1 ప్రయారిటీకి వచ్చేస్తుందని వారు ప్రధానంగా చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. బ్రాండ్ హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి. ఈ హైదరాబాద్కి సంబంధించి అటు ఎక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తున్నారు? హైదరాబాద్ అని మాట్లాడితే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ అంటే ఇదేదో అభివృద్ధిని మళ్ళీ మేము కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనే అపోహలో కొంతమంది ఉన్నారు. హైదరాబాద్ నగరం అంటే ఈరోజు హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈరోజు మీరు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియానే కనుక తీసుకున్నట్టయితే, హెచ్ఎండిఏ పరిధి తీసుకున్నట్టయితే 5 జిల్లాల్లో చొచ్చుకొచ్చింది ఈరోజు హెచ్ఎండిఏ. అటు మెదకు, ఇటు మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ 5 జిల్లాలు. తెలంగాణలో ఉన్నవే 10 జిల్లాలు, అందులో 5 జిల్లాల్లోకి ఈరోజు హెచ్ఎండిఏ చొచ్చుకొని వచ్చింది. దాదాపు 30% భౌగోళికంగా తెలంగాణ ఏదైతుందో 30% పార్ట్ని ఈరోజు హెచ్ఎండిఏ కవర్ చేస్తూ ఉంది. 40% జనాభా ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర జనాభాలో. కాబట్టి మేము హైదరాబాద్ అని మాట్లాడితే దాదాపుగా 40% తెలంగాణ గురించి మాట్లాడినట్టు నేను అనుకుంటా ఉన్నాను. ఇంకోటి, ఇప్పుడు మనం మొత్తంగా చూసినట్టయితే 14 రంగాలు, మొత్తం 14 థ్రస్ట్ ఏరియాస్ ఇండస్ట్రియల్గా మనం చూసుకున్నాం. ఆ 14లో కూడా కేవలం హైదరాబాద్లో 3 రంగాలకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఐటీ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, అదే రకంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం. ఈ మూడింటికి మాత్రం హైదరాబాదు, మిగతా అన్నింటికి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, పాలిమర్స్ కానీ, మెటలర్జీ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఇవన్నిటికీ ఇతర జిల్లాల్లో అక్కడ ఉండే వనరులు బట్టి, అక్కడ ఉండే అవకాశాలు బట్టి మేము అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ 3 రంగాలు, మిగతా అన్ని రంగాలు, ఉదాహరణకి వరంగల్లో టెక్స్టైల్ హబ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచన ఉంది. సో మిగతా అన్ని రంగాలు మన డీసెంట్రలైజ్ చేసి, వికేంద్రీకరించి అభివృద్ధి చేయాలని ఆలోచన అందరి ముందు, ప్రపంచం ముందు పెట్టినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో హైదరాబాద్ పరిచయం అవసరం లేదు. హైదరాబాద్ ఎవరో ఒక వ్యక్తి నిర్మించిన నగరమో, ఒక వ్యక్తి అనుకుంటే దానికి రికగ్నిషన్ వచ్చే నగరమో కాదు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం. అన్ని రకాల హంగులు, మానవ వనరులే కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులే కానీ, ప్రకృతి ఇచ్చిన కొన్ని అద్భుతమైన వరాలు కానీ హైదరాబాద్కి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు అవకాశం లేదు. ఎర్త్క్వేక్స్ కానీ, సునామీలకు కానీ, ఇలాంటి ఏటికి కూడా అవకాశం లేకుండా హైదరాబాద్ ఒక అద్భుతమైన తనకు సహజ సిద్ధంగా వచ్చిన కొన్ని దీనివల్ల ఇది అద్భుతమైన ఒక లొకేషన్లో ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఆల్రెడీ ఆ రికగ్నిషన్ ఉంది. దాన్ని మరి తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే ప్రయత్నం మాది. విశ్వనగరంగా హైదరాబాద్ను మార్చే క్రమంలో ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. స్వచ్ఛ హైదరాబాద్ అనండి, లేదా ఇతర రేపటి రోజున జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అనండి, ఇంకా ఇతర కార్యక్రమాలు, స్కైవేస్ అనండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా తయారు చేసే క్రమంలో ఆయన పడుతున్న తపన కూడా ప్రపంచం గమనిస్తూ ఉంది. తప్పకుండా వారి కృషి కూడా ఫలిస్తుందనే విశ్వాసం నాకు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు, సాఫ్ట్వేర్ దిగ్గజాలు, ఐటీ దిగ్గజాలతో పెట్టారు. వారి నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడి? మైక్రోసాఫ్ట్ సీఈఓ గారు మాకు ఆల్రెడీ చాలా హెల్ప్ చేసి వారు ఇతర కంపెనీలకు కూడా ఒక మంచి వర్డ్ ఆయన వైపు నుంచి డైరెక్ట్గా సత్యనాథేళ్ల గారే ఈమెయిల్ చేస్తూ, మరి చాలా ప్రగతిశీల రాష్ట్రం ఉంది, మంచి డైనమిక్ నాయకత్వం ఇక్కడ ఉంది, వీరితో మీరు మాట్లాడండి అని చెప్పి 2-3 కూడా మనకు పరిచయం కూడా చేశారు. అదే రకంగా మీరు చెప్పినట్టు ఆరకిల్ కానీ, లేదా సిస్కో కానీ, ఎవరైతే ఇక్కడ లేరో వారిని కూడా తెచ్చే ప్రయత్నం చేశాం. దాంతోపాటుగా అడోబీ లాంటి కంపెనీ. అన్నిటికంటే మించి నాకు అపురూపంగా అనిపించింది ఏమంటే, హైదరాబాద్తో సంబంధం ఉన్న 12 మంది, మరి అది ఏ రకంగా సంభవించిందో నాకు తెలియదు కానీ దాదాపు ఒక 10-12 మంది ఉన్నత స్థాయిలో ఉన్నవారు కేవలం ఇటు తెలంగాణ ఏర్పడడం దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంగా, అటువైపు వీరందరూ కూడా అదే సమయానికి ఈ స్థాయికి రావడం అనేది ఒక అనుకోని కోయిన్సిడెన్స్. ఉదాహరణకి సత్యానాథేళ్ల గారు హైదరాబాదీ, తర్వాత అజయ్ బాంగా గారు ఈరోజు మాస్టర్ కార్డ్ సీఈఓ, ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న బిడ్డ. అడోబీ సీఈఓ శాంతను, ఆయన కూడా హైదరాబాద్ ఆయన. కీర్తి మెల్కోటే గారు, సంజీవ్ సిద్ధు గారు, మన సయ్యద్ అలీ గారు, వీరందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఈరోజు 1000 కోట్లు ఉన్న పెట్టుబడి, అదే రకంగా 1000 కోట్ల మూలధనం ఉన్న కంపెనీలకు వారు చైర్మన్గా, సీఈఓలుగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారందరూ యునానిమస్గా ముక్తకంఠంతో చెప్పింది ఒకటే,
హైదరాబాద్ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ మహానగరాన్ని మరింత మాకు నగరంతో ఉండే పేగుబంధం అనండి, ఇంకోటి అటాచ్మెంట్ అనండి, ఇమోషనల్ అటాచ్మెంట్, దానికోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక భావన వారు ఏదైతే చెప్పారో చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు ఉన్నత స్థాయిలో అమెరికాలో మరి ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు హైదరాబాదీలు కావడం, వారికి హైదరాబాద్ కనెక్షన్ ఉండడం, దాన్ని ఎట్లా మరి హైదరాబాద్ నగరంలో మన అభివృద్ధిని ఏ రకంగా దాన్ని వాడుకోవాలనేది ఒకటి మేము ఆ ప్లాన్ కూడా చేస్తాం. మీకు ఎలాంటి నమ్మకం కలిగింది ఈ పర్యటన అనంతరం రాష్ట్రంలో పెట్టుబడి? అపారమైన నమ్మకం కలిగింది. నిజంగా చెప్పాలంటే ఈ పర్యటన తర్వాత మన పారిశ్రామిక విధానం మీద మాకు విశ్వాసం ఒక 10 రెట్లు పెరిగింది. అంటే ఇంత మంచి పారిశ్రామిక విధానం అని మనం ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ప్రపంచం ఎండార్స్ చేసినప్పుడు అమెజాన్ CEO జెఫ్ బీజోస్ గారు చెప్పారు మాకు, ఇది ఈ విధానం ఏదైతే మీరు తీసుకొని వచ్చారో మా అనుబంధం మీతో ప్రారంభమైంది. మొదల 1,00,000 స్క్వేర్ ఫుట్లతో ఒక ఆఫీస్ కడదాం అనుకున్నాం. తర్వాత ఈరోజు లార్జెస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ పెడుతున్నాం. రేపు ఇంకా మీతో ఏ రకంగా పనిచేయాలనేది ఆలోచిస్తామని చెప్పి కూడా వారు చాలా సానుకూలంగా మాకు అరగంట అపాయింట్మెంట్ ఇస్తే 1:30 దాకా సమావేశం కొనసాగింది. అంటే ఎంతో సానుకూలంగా ఈరోజు ప్రతి ఒక్కరు కలిసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా స్పందించడం, వారు ఇంకా ఏ రకంగా భారతదేశంలో మరి మీరు మాకు ఇంకా ఏ రకంగా సహాయపడగలుగుతారు, ఏ రకంగా మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి మీరు మాకుండే కొన్ని ఇబ్బందులు ఎట్లా తీర్చగలుగుతారు, ఇవన్నీ కూడా చాలా సానుకూల ధోరణిలో బ్రహ్మాండమైన డిస్కషన్స్ జరిగినాయి. కేవలం ఇందాక నేను చెప్పినట్టు వ్యాపార వర్గాలే కాకుండా మరి తెలంగాణ సంతతికి చెందిన వారు కానీ భారతీయులు కానీ చాలామంది కలిశారు. 1000 మందిని కలవడం జరిగింది. మేము తిరిగిన దాదాపు 10-12 పట్టణాల్లో 1000 మందిని కలిసాం. ఎక్కడ మేము చెప్పినా అంటే ఉదాహరణకు 2-3 విషయాలు చెప్తే వాళ్ళే అబ్బురపడ్డారు. ఈరోజు ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఏ హెలికాప్టర్లో అయితే ప్రయాణం చేస్తారో ఆ హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మీకు తెలుసా అని అడిగితే చాలామంది అమెరికన్లు ఆశ్చర్యపోయారు. మేము బోయింగ్ CEOని కలిసినప్పుడు ఆయన కూడా అడిగాం, మీకు తెలుసా అండి ఇది అంటే ఆశ్చర్యపోయారు ఆయన. కాబట్టి ఇక్కడ ఉండే అవకాశాలు ఇప్పటిదాకా మనం కరెక్ట్గా మార్కెట్ చేయలేకపోవడం, గత ప్రభుత్వాలనండి ఇంకోటనండి, అసలు ఇక్కడ ఉండే వనరులు ప్రపంచానికి వివరించలేకపోవడం, మన పారిశ్రామిక విధానం గొప్పతనాన్ని మనమే గుర్తించలేకపోవడం, ఇవన్నీ ఈరోజు మనం ఛేదించుకొని 1 సంవత్సరం పూర్తి కూడా కాలేదు ప్రభుత్వానికి. మన ఈరోజు ప్రపంచంలో అమెరికా అనండి, దుబాయ్ అనండి, సింగపూర్ అనండి చాలా చోట్ల పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని టూర్స్ కూడా ఉన్నాయి. ఈ రకంగా మనం కనుక చేసుకుంటూ పోయినట్టయితే తెలంగాణలోని యువకులకు ముఖ్యంగా ఈ పర్యటనల ఉద్దేశం అంతా ఒకటే. ఈ పెట్టుబడులు దేనికి? 2 కారణాలు. ఒకటి, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. రెండోది, రాష్ట్రంలో రెవెన్యూ జనరేషన్ జరగాలి, వెల్త్ క్రియేషన్ జరగాలి. తద్వారా ఓవరాల్గా తలసరి ఆదాయం పెరగాలి, మనకు మౌలిక వసతులు రావాలి, ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి. ఇది మన ఓవరాల్ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా దేశాలు కాదు నగరాలు రాష్ట్రాలు పోటీ పడుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్ నగరానికి ఉండే సహజ సిద్ధమైన హంగులను పూర్తిగా వినియోగించుకొని తెలంగాణ ప్రభుత్వం కనుక మరి కష్టపడితే అద్భుతాలు చేయవచ్చు అనే ఒక నమ్మకం మాత్రం నాకు ఉంది. నూతన పారిశ్రామిక విధానం జూన్ 7వ తేదీన ప్రకటించబోతున్నారు. నూతన IT విధానం నూతన IT విధానం ఇప్పటికే చాలాసార్లు చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారి స్థాయిలో, కానీ క్యాబినెట్కి రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి IT మొత్తాన్ని కూడా సమీక్షిస్తాను, తర్వాత మనం క్యాబినెట్కి తీసుకొద్దాం ఉన్నారు. కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ కొత్త పాలసీ ఏం ఆటంకమేం కాదు, ఉన్న పాలసీ కూడా బాగానే ఉంది. ఇంకా కొత్త పాలసీలో కొన్ని వినూత్నమైన మార్పులు చేర్పులు చేసి కొంత రీసెర్చ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇటువైపు ఇన్నోవేషన్ వైపు మేము కొంత ఫోకస్డ్గా ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే చాలా కొత్త రకాల కార్యక్రమాలు ITలో తీసుకొని వస్తూ ఉన్నాం. ఉదాహరణకి 29 నాడు మీటింగ్ ఉంది, రవిశంకర్ ప్రసాద్ గారితో మాకు ఢిల్లీలో మీటింగ్ ఉన్నది. అందులో కూడా మేము చెప్పబోతా ఉన్నాం, ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం కాబోతా ఉన్నాం. మనం ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఇచ్చే మొట్టమొదటి రాష్ట్రంగా మనం అవతరించబోతా ఉన్నాం. ఇలాంటి ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. వైఫై అన్నాం, ఈరోజు మొత్తం నగరాన్ని వైఫై ఎనేబుల్ చేసే ఒక పనిలో పడ్డాం. దాని తర్వాత ఈరోజు మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ హైదరాబాద్లో 15 రోజుల్లో ప్రారంభం కాబోతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఈ దేశంలో ఏ నగరం ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా IT పాలసీ ద్వారా వచ్చే కొన్ని మార్పులు చేర్పులు కానీ లేదా ఇప్పటికే ఉన్న కొన్ని అవకాశాలు కానీ మనం కరెక్ట్గా అందిపుచ్చుకొని కరెక్ట్గా ప్రపంచానికి. ఇంకొక ముఖ్యమైన విషయం, అవినీతి రహితంగా మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్పాము ఈ మాట. ముఖ్యమంత్రి గారు ఈ మాట అయితే మాకు పదే చెప్తూ ఉంటారు, గ్రాఫ్ట్ ఫ్రీ, హ్యాసిల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్. అవినీతి రహితంగా పనిచేస్తాం, పారదర్శకంగా చేస్తాం. ఇక్కడ లేనా ఏమీ లేదు, ఇక్కడ అండర్ హ్యాండెడ్ డీల్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు ఈ తెలంగాణ ప్రభుత్వంలో స్పష్టంగా ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తల మొహాల్లో రిలీఫ్. భారతదేశం అంటేనే ఇలాంటి కొన్ని అభిప్రాయాలు సర్వత్రా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కూడా స్పష్టత ఇచ్చిందనే ఒక ఇది కూడా వారి మొహంలో కనబడింది. టీ హబ్ టాస్క్లను ఎలా ముందుకు తీసుకుపోతుంది? టీ హబ్ని ఒక 15 రోజుల్లో రవిశంకర్ ప్రసాద్ గారు టైం తీసుకుని ఇనాగ్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. బేసిక్గా ఏమంటే ఈరోజు నవీన దృక్పథంతో కొత్త వరల్డ్ ఏదైతే ఉన్నదో, భారతదేశంలో 50% జనాభా ఈరోజు 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్న జనాభా. వారు ఈరోజు భారతదేశం కేవలం ఒక సర్వీసెస్ క్యాపిటల్ మాదిరిగా ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ మాదిరిగా ఉండాలని వారు కోరుకోవడం లేదు. మేము కూడా చేయాలి, చైనా దేశస్తులు చేయగలిగింది, ఇజ్రాయెల్ వాళ్ళు చేయగలిగింది, అమెరికన్స్ చేయగలిగింది, ఇతరులు చేయగలిగింది
మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఒక కసి వారిలో కనబడుతూ ఉంది. కరెక్ట్గా కనుక మనం ఈరోజు భారతదేశంలో యువతరంలో ఉండే ఈ జోష్ని ఈ ఉత్సాహాన్ని కనుక ట్యాప్ చేయగలిగితే భారతదేశం నుంచి కూడా అద్భుతమైన కంపెనీలు ఎదిగే అవకాశం ఉంది. ఈరోజు మనం వేరే కంపెనీలు ఇక్కడ ఆకర్షించి వారితో మనం ఉపాధి అవకాశాలు చేసిన దానికంటే కూడా కల్పించిన దానికంటే కూడా మన దేశంలో ఉండే యువతకు అవకాశాలు ఇచ్చి వారిని ఎంప్లాయ్మెంట్ సీకర్స్గా కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్గా వారినే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఒక మంచి ఆలోచనతో పుట్టింది టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ అనేది. దాన్ని 15-20 రోజుల్లో రవిశంకర్ ప్రసాద్ గారి టైం బట్టి ప్రారంభిస్తాం. దాంతోపాటు టాస్క్ను కూడా జూన్ 2 నాడు మా ప్రభుత్వం రాష్ట్రం వచ్చి మరి మొదటి వార్షికోత్సవం ఆనాడు టాస్క్ని కూడా ఆఫీస్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. తప్పకుండా ఈ 2 కార్యక్రమాల ద్వారా యువకులకు, ముఖ్యంగా స్టూడెంట్స్కి, అదే రకంగా యువకులకి తప్పకుండా మరింత వారికి ఉపాధి అవకాశాలు మెరుగుతాయి. వారు ఇతరులకు ఉపాధి కల్పించే పరిస్థితిని కూడా కల్పించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. చివరిగా ఒక ప్రశ్న, బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలంటే పలువురు ప్రవాస భారతీయులను రాష్ట్రం చెందిన వారు మీరు పదే విజ్ఞప్తి చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఎన్ఆర్ఐలు అనగానే, ప్రవాస భారతీయులు అనగానే వారు పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే యంత్రాలుగా, పెట్టుబడులను ఆకర్షించడానికి మాత్రమే వచ్చేవారుగా కొంతమంది వారిని గతంలో వారిని చూసిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వారిని ఏమంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతీయుల్లో ఎట్లాంటి ఒక కొత్త ఉత్సాహం ఉండిందో, తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ప్రవాస భారతీయుల్లో చాలామందిలో ఉత్సాహం ఉంది, ఏదైనా చేయాలి మా రాష్ట్రానికి. వారికి 2-3 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, వారు నిజంగానే ఆర్థికంగా కొంత స్థితిమంతులు అయి ఉంటే డైరెక్ట్గా వచ్చి కొంత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈరోజు భారతదేశం కేవలం మీరేదో చారిటీ కోసం కూడా కాదు, ఇక్కడ మీకు కూడా వ్యాపార విస్తృతికి, మీరు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని కూడా వారికి వివరించడం జరిగింది. రెండోది, ఆ స్థాయిలో లేకుండా నిన్న మొన్న లేదా 5-6 సంవత్సరాల కింద పోయిన వాళ్ళ పిల్లలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి ఏం చెప్పామంటే, మీరు మీ గ్రామాల్లో కానీ, మీ పట్టణాల్లో కానీ, మీ పరిధిలో, ఉదాహరణకి ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేయగలిగితే దానికి అంతో ఇంతో మీ గ్రామ పంచాయతీకో మరి మీ వార్డు పంచాయతీకో సపోర్ట్ చేయగలిగితే చేయండి. సోలార్ స్ట్రీట్ లైట్స్ అనండి, లేదా క్లాస్ రూమ్లో ఫర్నిచర్ అనండి, లేదా మీ గ్రామాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం అనండి, లేదా ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం అనండి, ఇవన్నీ కూడా వారికి వివరించి చెప్పడం జరిగింది. చివరిగా వారికి ఏం చెప్పామంటే, ఇవేవి పెట్టుబడులు పెట్టలేక కేవలం విద్యార్థులుగా ఉన్నవారు, ఇప్పుడిప్పుడే పోయినవారు, ఏదో చేయాలి అనే ఒక తపన ఉన్నవారికి ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. యూ బికమ్ గుడ్ విల్ అంబాసిడర్స్ ఫర్ ద స్టేట్. అంటే ఒక కొత్త రాష్ట్రానికి ప్రపంచంలో ఇంకెంత ప్రచారం జరిగితే, ఎంత భావవ్యాప్తి జరిగితే, ఈ రాష్ట్రం బాగా జరుగుతోంది, ఇక్కడ పని బాగా జరుగుతోంది, ఇక్కడ డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయని ఎంత ప్రచారం జరిగితే విస్తృతంగా అంత మంచిది. కాబట్టి గుడ్ విల్ అంబాసిడర్గా ఉండండి అని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. ఈ రకంగా వారికి ఉన్న అవకాశాలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. వారు ప్రత్యేకంగా కోరింది ఏమంటే, మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి, పారదర్శకంగా మేము ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే మాకు తెలవాలి, మేము పెట్టుబడి పెడుతున్నాం, మేము డబ్బులు పెడతా ఉన్నాం అంటే అది ఎక్కడ పోతా ఉంది. దానికి వారికి ఏమి మేము ప్రామిస్ చేసామంటే, ఒక పోర్టల్ తయారు చేస్తాము, ఆ పోర్టల్లో డైరెక్ట్గా నేరుగా మీరు డొనేట్ చేయవచ్చు, ఏ కాజ్కైనా డొనేట్ చేయవచ్చు, డైరెక్ట్గా మీరు మానిటర్ చేయవచ్చు. అట్లాంటి ఒక మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెడతామని చెప్పినప్పుడు వారు కూడా సంతోషపడ్డారు. తప్పకుండా మాతృభూమికి ఏదో చేయాలన్న తపన మాత్రం వారిలో బాగా కనబడింది. ఒక మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ఈ 2 కార్యక్రమాలకి దాదాపు $3 లక్షల మరి ఎన్ఆర్ఐలు ప్రామిస్ చేశారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, అది కేవలం వారి తరఫున ఉడతాభక్తిగా వచ్చింది మాత్రమే, కానీ ఇంకా చాలా చేయాలి అనే ఒక తపన మాత్రం వారిలో ఉంది. తప్పకుండా వారి కృషి, వారి శ్రమ కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో తప్పకుండా తోడవుతుందని, మరి భవిష్యత్ తెలంగాణ తరాలకు వీరు అందరూ ప్రేరణగా కూడా నిలబడతారని, ముఖ్యంగా ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ ఒక ఊరు నుంచి, ఒక గ్రామం నుంచి పోయి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ, అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఉంటే వారికి ఆ ఊళ్ళో కూడా గొప్ప ఆదరణ ఉంటుంది. అక్కడ ఉండే యువకులు వారిని చూస్తారు, అరే అలా మేము కూడా పోవాలి, మేము కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఒక తపన ఉంటుంది. కాబట్టి మీరు యూ బీ ఏ రోల్ మోడల్ అని కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు ఒక పని చేసి, నేను ఇట్లా వచ్చాను, ఇట్లా పైకి వచ్చాను, మీరు కూడా ఇట్లా రావచ్చు అని ఒక బాట చూపెట్టండి అని కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలామంది చాలా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు.